హలో ఫ్రెండ్స్, బాగున్నారా? మా వీడియోలు చూస్తున్నారా? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? తెలుగు నుండి తెలుగువారు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. మా రారోజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తెలుగు నుండి సంపూర్ణంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు మాట్లాడగలిగే సామర్థ్యం మీకు ఇస్తుంది. కనుక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీకు ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మొదటగా మీ గృహానికి వస్తుంది. మీరు మర్చిపోవడానికి కూడా వీల్లేనట్లుగా మీ యూట్యూబ్లో ఇక వీడియో మొట్టమొదటిగా మీకే కనబడుతుంది. కనుక మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాత ఈ వీడియో విషయంలో మీ అభిప్రాయం, ఈ క్లాస్ విషయంలో మీ అవగాహన, ఆకలింపు ఏదో కూడా చెప్పండి. మీరు ఇంకేం నేర్చుకోవాలనుకుంటున్నారో చెప్తే దాని మీద కూడా వీడియో చేయడానికి ఇష్టపడతాను. కనుక రండి, రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్కి ప్రేమపూర్వక ఆహ్వానం. రండి. ద యూసెస్ ఆఫ్ యాజ్ సూన్ యాజ్ అన్నది ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ మాత్రమే మీకు కనబడుతుంది, కానీ అది ఎన్ని సందర్భాలు ఉపయోగించాలో ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ సందర్భాలు ఉపయోగించినప్పుడు నా వెంటనే అనేది ఒక సందర్భం అర్థం వస్తుంది, ఇంకొక సందర్భం అర్థం నంతలో అని వస్తుంది, ఇంకొక సందర్భం అర్థం గానే అని వస్తుంది, ఇంకొక సందర్భం అర్థం వీలైనంత త్వరగా అని వస్తుంది. నేర్చుకుందాం రండి. అయితే నేను మీ ట్రైనర్ రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడ. మీరిచ్చే ఫీజు మీరిచ్చే ఒక లైక్ మాత్రమే. మీరిచ్చే ఒక లైక్ మాత్రమే. రండి, 4 అర్థాలు కూడా ఎప్పుడెప్పుడు వాడితే వస్తాయి. 4 అర్థాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా ఏంటట, నా వెంటనే అనే అర్థంను చూస్తున్నాం. నా వెంటనే అనేది ఎప్పుడు వస్తుందట? పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నా వెంటనే వస్తుంది. లేదు, సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నా వెంటనే వస్తుంది. అంటే ఓవరాల్గా పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నా వెంటనే అర్థం వస్తుంది. ఆగుండోయ్, పాస్ట్ టెన్స్ ముందు అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు లేక సింపుల్ పాస్ట్ వెర్బ్ ముందు పాస్ట్ వెర్బ్ ముందు వస్తేనే, పాస్ట్ వెర్బ్కి సింపుల్ అనము కానీ వస్తేనే, పాస్ట్ వెర్బ్ ముందు వస్తేనే మాత్రమే నా వెంటనే అర్థం వస్తుంది. ఓకేనా? రెండోది చూద్దాం రండి. ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అని అర్థం వస్తుంది. ఆ సెంటెన్స్లో ఏమిటండి? ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అని అర్థం వస్తుంది. అదే రీతిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అని అర్థం వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అని అర్థం వస్తుంది. తర్వాత ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు, అంటే ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నంతలో అని అర్థం వస్తుంది. నంతలో అని అర్థం ఏంటండి? ప్రజెంట్ పెర్ఫెక్ట్ ముందు, సింపుల్ కాదు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు, ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నంతలో అని అర్థం వస్తుంది. అదే రీతిగా పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నంతలో అని అర్థం వస్తుంది. ఏంటండి? పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు, ఆ టెన్స్ పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నంతలోనే వస్తుంది అర్థం. తర్వాత ఏంటంటే పాసిబుల్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే వీలైనంత త్వరగా అర్థం వస్తుంది. పాసిబుల్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే వీలైనంత త్వరగా అర్థం వస్తుంది. ఒక్కొక్కటిగా మనం చూసుకుందాం రండి. పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే, పాస్ట్ సెంటెన్స్ ముందు, పాస్ట్ సింపుల్ పాస్ట్ సెంటెన్స్ ముందు అని ఇప్పుడు చెప్పట్లేదు, రెండోదిగా చెప్తాను. పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నా వెంటనే మాట వస్తుంది. దానికి చూద్దాం రండి. ఇక్కడ చూసారా, రాశాను. ఇక్కడ నేను రాశానంట నా వెంటనే అనే మాట. ఇది తీసేద్దాం. ఇక్కడ కూడా రెండో సెంటెన్స్ తీసేద్దాం. మనకు కావాల్సిన ఒక అర్థమే కావాలి కనుక నా వెంటనే చూద్దాం రండి. యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు అంటే పాస్ట్ వెర్బ్, అది సబ్జెక్ట్ కూడా తీసేది. ఇక్కడ మనం ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తాం కాబట్టి యాజ్ సూన్ యాజ్ ప్లస్ వెర్బ్ టు నా వెంటనే అని అర్థం. దానికి ఎగ్జాంపుల్ ఏం చూస్తామంట చూడండి. యాజ్ సూన్ యాజ్ ప్లస్ పాస్ట్ వెర్బ్, యాజ్ సూన్ యాజ్ ప్లస్ పాస్ట్ వెర్బ్ ముందు అడిగిన వెంటనే, యాజ్ సూన్ యాజ్ ఆస్క్డ్, అడిగిన వెంటనే అంటే ఆస్క్డ్ అనేది పాస్ట్ వెర్బ్. ఆస్క్డ్ అనే పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అని వచ్చింది. అడిగిన వెంటనే. చెప్పిన వెంటనే యాజ్ సూన్ యాజ్ టోల్డ్, పాస్ట్ వెర్బ్ టోల్డ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక చెప్పిన వెంటనే. తర్వాత వెళ్ళిన వెంటనే యాజ్ సూన్ యాజ్ వెంటనే పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అంటే వెళ్ళిన వెంటనే. తర్వాత పిలిచిన వెంటనే
పాస్ట్ వెర్బ్ కాల్డ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక పిలిచిన నా వెంటనే అంటే పిలిచిన వెంటనే. తర్వాత తినిన వెంటనే యాజ్ సూన్ యాజ్ ఏట్ అనే పాస్ట్ వెర్బ్ వచ్చింది కనుక పాస్ట్ వెర్బ్ ముందు వచ్చే యాజ్ సూన్ యాజ్ని బట్టి నా వెంటనే అని అర్థం వస్తుంది, అంటే తినిన వెంటనే. తర్వాత కలిసిన వెంటనే అంటే మెట్ అనేది పాస్ట్ వెర్బ్ వచ్చింది, పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అంటే కలిసిన వెంటనే. తర్వాత వోకప్ అంటే లేచిన వెంటనే యాజ్ సూన్ యాజ్ వోకప్ అంటే వోకప్ అనేది పాస్ట్ వెర్బ్ కనుక పాస్ట్ వెర్బ్ ఉంది యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అంటే లేచిన వెంటనే. తర్వాత యాజ్ సూన్ యాజ్ వచ్చిన వెంటనే యాజ్ సూన్ యాజ్ కేమ్ అనే పాస్ట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక వచ్చిన వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్ కేమ్. తర్వాత మొదలైన వెంటనే అంటే స్టార్టెడ్ అనేది పాస్ట్ వెర్బ్ వచ్చింది కనుక పాస్ట్ వెర్బ్ ముందు వచ్చే యాజ్ సూన్ యాజ్ అంటే మొదలైన వెంటనే. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ కలుపుతాం. ఎవరు వచ్చిన వెంటనే, ఎవరు మొదలైన వెంటనే, ఎవరు ఏమైన వెంటనే అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాం. ఇది యాజ్ సూన్ యాజ్ మొదట వచ్చింది కనుక ఆబ్జెక్ట్ తర్వాత కామా పెట్టాలి, ఎందుకంటే రెండో సెంటెన్స్కి ప్రారంభంకి ముందు కామా ఉండాలి ఆబ్జెక్ట్కి. ఆ తర్వాత రెండో సెంటెన్స్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పాస్ట్ వెర్బ్లో యాజ్ సూన్ యాజ్ పాస్ట్ వెర్బ్ ముందు వస్తే నా వెంటనే అని చూసుకున్నాం. ఇప్పుడు ఏం చూస్తామంటే ఎవరు పాస్ట్ వెర్బ్లో వచ్చారు అనేది చూద్దాం. చూడండి, నేను వచ్చిన వెంటనే, నేను అంటే అంటే సబ్జెక్ట్ కలిపాం ఈ సెంటెన్స్లో. ముందు సెంటెన్స్లో సబ్జెక్ట్ కలిపలేదు, ముందు ప్రాక్టీస్లో. ఈ ప్రాక్టీస్లో సబ్జెక్ట్ కలిపాం ఇక్కడ అనేది కనుక నేను వచ్చిన వెంటనే యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్డ్, నేను వచ్చిన వెంటనే. ఐ అరైవ్డ్ అనేది పాస్ట్ సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నేను వచ్చిన నా వెంటనే అనేది కలిసింది. ఓకే, ఆమె గ్రాడ్యుయేట్ అవ్విన వెంటనే యాజ్ సూన్ యాజ్ షీ గ్రాడ్యుయేటెడ్ అంటే షీ గ్రాడ్యుయేటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అంటే ఆమె గ్రాడ్యుయేట్ అయిన వెంటనే. తర్వాత నిధులు ఆమోదించబడిన వెంటనే అంటే ఫండ్స్ వర్ అప్రూవ్డ్. ప్యాసివ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది కనుక సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు వచ్చిన యాజ్ సూన్ యాజ్ అంటే నా వెంటనే అని అర్థం కనుక నిధులు ఆమోదించబడిన వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ వర్ అప్రూవ్డ్. మేనేజర్ ఇక్కడికి వచ్చిన వెంటనే అంటే ద మేనేజర్ గాట్ హియర్ అంటే ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అన్న మాట ఇక్కడ వస్తుంది కనుక మేనేజర్ ఇక్కడికి వచ్చిన వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ గాట్ హియర్. తర్వాత అతను తన పని పూర్తి చేసిన వెంటనే ఏంటంటే హీ ఫినిష్డ్ హిస్ వర్క్. సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక నా వెంటనే అంటే హీ ఫినిష్డ్ హిస్ వర్క్, అతని పని పూర్తి చేసిన వెంటనే, అతను తన పని పూర్తి చేసిన వెంటనే అన్నమాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత చూస్తే నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే యు గాట్ దేర్ అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే అన్నదానికి నా వెంటనే అన్నదానికి సింపుల్ పాస్ట్ యు గాట్ దేర్ కనుక యాజ్ సూన్ యాజ్ అనేది సింపుల్ పాస్ట్ ముందు వచ్చింది కనుక నా వెంటనే అంటే నువ్వు అక్కడికి వెళ్ళిన వెంటనే. తర్వాత మీరు సిద్ధపడిపోయిన వెంటనే అంటే యాజ్ సూన్ యాజ్ యు గాట్ రెడీ అంటే యు గాట్ రెడీ సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక యాజ్ సూన్ యాజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు వస్తే మీరు సిద్ధపడిపోయిన వెంటనే అన్నమాట. యాజ్ సూన్ యాజ్ యు గాట్ రెడీ. ఓకేనా, అయిపోయింది. నా వెంటనే చూసాం. రండి, సబ్స్క్రైబ్ చేయండి క్రొత్త వారైతే. మీకు ఈ విషయంలో ఏదైనా అభిప్రాయం ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మెరుగుగా ఎలాగ టీచింగ్ అందించాలో కూడా మాకు తెలియజేసినా అది అందిస్తాం. లేదు ఇదే మెరుగ్గా ఉందంటే దీన్ని కొనసాగిస్తాం. అంత మాత్రమే కాదు, ఈ నేర్చుకుంటున్న వాక్య విషయం మీ అవగాహన, ఈ సందర్భ విషయంలో కూడా మీ అవగాహన ఏంటో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. రండి, రెండో దీనికి వద్దాం. ఏంటి రెండోది? గానే అంటే ఎప్పుడు వాడాలట అంటే గానే అనేది ఎప్పుడు వాడాలట అంటే ఇక్కడ కూడా ముందు సబ్జెక్ట్ తీసేద్దాం. ఇక్కడ కూడా ముందు సబ్జెక్ట్ అంటే ముందు అర్థం తెలుసుకున్న తర్వాత అప్పుడు సబ్జెక్ట్తో మనం ఉపయోగించుకుందాం. ఇక్కడ సబ్జెక్ట్ తీసాం అంటే గానే అంటే ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చినా, ఇందా చూసుకున్నాం కదా ఫస్ట్లో, ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చినా లేక సింపుల్ ప్రజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చినా గానే అని అర్థం వస్తుంది. ఏంటండి?
ప్రెజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చినా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చినా గానే అని అర్థం వస్తుంది. అది ఇక్కడ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, రండి. యాజ్ సూన్ యాజ్ ప్లస్ ప్రెజెంట్ వెర్బ్, యాజ్ సూన్ యాజ్ ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ అంటే వెర్బు ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, లేక సబ్జెక్ట్ కూడా లేదు, ఆబ్జెక్టివ్ లేదు, సబ్జెక్టివ్ లేదు. ఓకే, కనుక ఇక్కడ మనం ఏం చూస్తామంటే అడగగానే అన్నమాట. అంటే అడగడం ఏంటంటే ఆస్క్ ఆర్ ఆస్క్స్ అని ఇచ్చాను. ఇక్కడ ఎందుకు ఆస్క్ ఆర్ ఆస్క్స్ ఇచ్చాను అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్స్కి మాత్రం ఎస్ఆర్ ఈఎస్ చేర్చబడుతుంది. కాబట్టి కనుక ఇక్కడ సబ్జెక్ట్ రాయలేదు, కానీ రెండింటికి కూడా అదే అర్థమని చెప్పడానికి ఆ ఉద్దేశంతోనే ఇక్కడ ఆస్క్ ఆర్ ఆస్క్స్, లేకపోతే టెల్ ఆర్ టెల్స్, గో ఆర్ గోస్, కాల్ ఆర్ కాల్స్, ఈట్ ఆర్ ఈట్స్ అని ఇచ్చాను. ఇలాగా అంటే సింగులర్ సబ్జెక్ట్కి ఉపయోగించే వెర్బుని ఇచ్చాను, ప్లూరల్ సబ్జెక్ట్కి ఉపయోగించే వెర్బు ఇచ్చాను. కనుక ఈ రెండు కలిపి ఒకే అర్థం వస్తాయి. ఏంటది? అడగగానే, యాజ్ సూన్ యాజ్ ఆస్క్ లేదా ఆస్క్స్, యాజ్ సూన్ యాజ్ ఆస్క్ ఆర్ ఆస్క్స్ అడగగానే. చెప్పగానే యాజ్ సూన్ యాజ్ టెల్ ఆర్ టెల్స్ అంటే టెల్ ఆర్ టెల్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ కనుక సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ టెల్ కానీ టెల్స్ కానీ ఈ రెండిట్లో ఏదైనా వస్తుంది, ఏదో ఒకటి. కనుక ఈ రెండిట్లో ఏ ఒకటి వచ్చినా చెప్పగానే యాజ్ సూన్ యాజ్ అంటే సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక చెప్పగానే. వెళ్ళగానే గో ఆర్ గోస్, ప్రెజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక వెళ్ళగానే గో ఆర్ గోస్, యాజ్ సూన్ యాజ్ గో ఆర్ గోస్. పిలవగానే యాజ్ సూన్ యాజ్ కాల్ ఆర్ కాల్స్, కాల్ ఆర్ కాల్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ వెర్బ్ కనుక సింపుల్ కాదు, ప్రెజెంట్ వెర్బ్ కనుక ప్రెజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే పిలవగానే యాజ్ సూన్ యాజ్ కాల్ ఆర్ కాల్స్, పిలవగానే. తినగానే యాజ్ సూన్ యాజ్ ఈట్ ఆర్ ఈట్స్, ఈట్ ఆర్ ఈట్స్ అంటే ఈట్ లేదా ఈట్స్ అనే ఏదో ఒకటి పడుతుంది కనుక ఈ రెండు కూడా ప్రెజెంట్ వెర్బే కనుక ఈ ప్రెజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అని అర్థం వస్తుంది. కనుక తినగానే అంటే యాజ్ సూన్ యాజ్ ఈట్ ఆర్ ఈట్స్. తర్వాత కలవగానే యాజ్ సూన్ యాజ్ మీట్ ఆర్ మీట్స్ అంటే మీట్ ఆర్ మీట్స్ అది ప్రెజెంట్ వెర్బ్ కనుక దాని ముందు వచ్చే యాజ్ సూన్ యాజ్ గానే అని అర్థం వస్తుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ మీట్ ఆర్ మీట్స్ అంటే కలవగానే అంటే యాజ్ సూన్ యాజ్ మీట్ ఆర్ మీట్స్. లేవగానే అంటే లేవగానే గెట్ ఆర్ గెట్స్ అప్, గెట్ అప్ ఆర్ గెట్స్ అప్, గెట్ అప్ ఆర్ గెట్స్ అప్, గెటప్ ఆర్ గెట్స్ అప్ అని చూసాము ఇక్కడ. అంటే లేవగానే అంటే గెటప్ కానీ లేకపోతే గెట్సప్ కానీ రెండు కూడా ఏదైనా ప్రజెంట్ వెర్బే కాబట్టి ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చిందంటే గానే. ఏంటిది? గెటప్ గెట్సప్ అంటే లేచుట అంటే లేవగానే అనగా యాజ్ సూన్ యాజ్ గెట్ అప్ ఆర్ గెట్స్ అప్. రాగానే యాజ్ సూన్ యాజ్ కమ్ ఆర్ కమ్స్ అంటే కమ్స్ కానీ రెండు ప్రజెంట్ ఏదైనా ప్రజెంట్ వెర్బ్ ఒకటే కాబట్టి అక్కడ సబ్జెక్ట్ని బట్టి కమ్ ఆర్ కమ్స్ మారుతుంది కానీ ఒకే వెర్బ్ కాబట్టి ప్రజెంట్ వెర్బ్ ముందు యాజ్ సూన్ యాజ్ ఉంది కనుక రాగానే గానే కలిసింది అక్కడ. అంటే రాగానే అంటే యాజ్ సూన్ యాజ్ కమ్ ఆర్ కమ్స్. మొదలవగానే యాజ్ సూన్ యాజ్ స్టార్ట్ ఆర్ స్టార్ట్స్ అనేది ప్రజెంట్ వెర్బ్ కనుక ప్రజెంట్ వెర్బ్ ముందు ఉండే యాజ్ సూన్ యాజ్ ఏంటంటే గానే అంటే మొదలవ్వగానే యాజ్ సూన్ యాజ్ స్టార్ట్ ఆర్ స్టార్ట్స్. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు సబ్జెక్ట్ కలుపుతాం ఇక్కడ. యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. యాజ్ సూన్ యాజ్ సబ్జెక్ట్ ప్లస్ ప్రెజెంట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగంలో తీసుకొద్దాం సబ్జెక్ట్ని కలిపి. ఇక్కడ ఏంటంటే అంటే ఆమె గ్రాడ్యుయేట్ అవ్వగానే అంటే యాజ్ సూన్ యాజ్ షీ గ్రాడ్యుయేట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అక్కడ ప్రెజెంట్ వెర్బ్లో చూసాం, ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క సెంటెన్స్ని చూస్తున్నాం. ఏంటట? షీ గ్రాడ్యుయేట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. కామా ఉంది చూడండి, అక్కడ కామా పెట్టాలి, ఫుల్ స్టాప్ కాదు కానీ ఇవన్నీ కామాలు ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది వచ్చింది కనుక. సరే అని తర్వాత చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే ఆమె గ్రాడ్యుయేట్ అవ్వగానే అంటే యాజ్ సూన్ యాజ్ షీ గ్రాడ్యుయేట్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక గానే అని అర్థం వస్తుంది. కనుక యాజ్ సూన్ యాజ్ షీ గ్రాడ్యుయేట్స్. నిధులు ఆమోదించబడగానే అంటే
ప్యాసివ్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కనుక ఏంటంటే ద ఫండ్స్ ఆర్ అప్రూవ్డ్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సంబంధించింది కనుక యాజ్ సూన్ యాజ్ వచ్చిందంటే గానీ అంటే నిధులు ఆమోదించబడగానే అంటే యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ ఆర్ అప్రూవ్డ్ నిధులు ఆమోదించబడగానే యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ ఆర్ అప్రూవ్డ్ నేను రాగానే యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్ అని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక గానే అని మాట వస్తుంది కనుక నేను రాగానే అంటే యాజ్ సూన్ యాజ్ ఐ అరైవ్ మేనేజర్ ఇక్కడికి రాగానే యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ గెట్స్ హియర్ ద మేనేజర్ గెట్స్ హియర్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక ద మేనేజర్ ఇక్కడికి రాగానే అంటే యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ గెట్స్ హియర్ అతను తన పని పూర్తి చేయగానే అంటే హీ ఫినిషెస్ హిజ్ వర్క్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అతను తన పని పూర్తి చేయుట యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక గానే అది యాడ్ అవుద్ది అంటే అతను తన పని పూర్తి చేయగానంటే యాజ్ సూన్ యాజ్ హీ ఫినిషెస్ హిజ్ వర్క్ తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళగానే అంటే యూ గెట్ దేర్ నువ్వు వెళ్ళావు యూ గెట్ దేర్ నువ్వు వెళ్ళావు అంటే ఇప్పుడు ఏంటట అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక గానే అంటే నీవు వెళ్ళగానే నీవు అక్కడికి వెళ్ళగానే అంటే యాజ్ సూన్ యాజ్ యూ గెట్ దేర్ తర్వాత మీరు సిద్ధపడగానే యూ గెట్ రెడీ అంటే మీరు సిద్ధపడగానే అని అర్థం సిద్ధపడుటని కానీ యాజ్ సూన్ యాజ్ వచ్చింది కనుక గానే అంటే మీరు సిద్ధపడగానే అంటే యాజ్ సూన్ యాజ్ యూ గెట్ రెడీ నీవు సిద్ధపడగానే ఏమండి మొదటి వెంటనే అనేది సింపుల్ పాస్ట్ వెర్బ్ ముందు కానీ పాస్ట్ వెర్బ్ ముందు కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు కానీ పాస్ట్ వెర్బ్ ముందు కానీ సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు కానీ యాజ్ సూన్ యాజ్ వస్తే వెంటనే చూసాం తర్వాత ప్రజెంట్ వెర్బ్ ముందు కానీ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్ ముందు కానీ యాజ్ సూన్ యాజ్ వస్తే గానే అనేది చూసాం నేర్చుకున్నాం ఇప్పుడు అంటే పర్ఫెక్ట్ టెన్సెస్లో వస్తే నంతలో అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ అయినా ముందు వస్తే వాటి ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే ఈ నంతలో అంటే స్త్రీలింగం పురుషలింగం కాదు స్త్రీలింగం ఈ వెంటనే వచ్చి అడిగిన వెంటనే వచ్చిన వెంటనే వెళ్ళిన వెంటనే అనే మాట వస్తుంది కనుక ఇప్పుడు ఏం చూద్దామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ అని అర్థం ఆ గీత పడితే హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఏదో ఒకటి వస్తుంది కానీ రెండు రావు కనుక ఏదో ఒకటి వస్తుంది కాబట్టి హ్యాస్ ఆర్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ అంటే వెర్బ్ 3 అంటారు పాస్ట్ పార్టిసిపుల్ వెర్బ్ 3 అంటారు అంటే డిపెండెంట్ వెర్బ్ అది అంటే అది ఇంకొక దాని మీద ఆధారపడకుండా బయటకు రాదు అది ఓకే దానికి ఎలా చెప్తామంటే అడిగినంతలో ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్కి వచ్చేసరికి పర్ఫెక్ట్ టెన్స్ ముందు ఏ పర్ఫెక్ట్ టెన్స్ అయినా పర్ఫెక్ట్ టెన్స్ ముందు ఆ యొక్క పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే నంతలో అని అర్థం వస్తుంది ఏమండి కనుక అడిగినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ఆస్క్డ్ అంటే హ్యావ్ కానీ హ్యాస్ కానీ అని అర్థం ఏదో ఒకటే వస్తుంది కనుక అడిగినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ఆస్క్డ్ చెప్పినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ టోల్డ్ వెళ్ళినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ గాన్ పిలిచినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ కాల్డ్ తర్వాత తినినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ఈటెన్ తర్వాత కలిసినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ మెట్ కలిసినంతలో లేచినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ గాటెన్ యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ గాటెన్ ఆర్ గెటెన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ రెండు రూపాయలు కూడా వాడుకోవచ్చు లేచినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ గాటెన్ తర్వాత వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ కమ్ మొదలవినంతలో యాజ్ సూన్ యాజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ స్టార్టెడ్ మొదలైనంతలో ఇప్పుడు సబ్జెక్ట్ కలుపుదాం అంటే సింపుల్ అన్ని ప్రతి సింపుల్ అలవాటు అయిపోయింది అక్కడ నోటికి ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఉన్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏంటి అంటే ఏంటి ఏ సెంటెన్స్ సబ్జెక్ట్ వస్తుంది ప్లస్ హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తుంది ప్లస్ పార్టిసిపుల్ వెర్బ్ అంటే వెర్బ్ 3 వస్తుంది ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో
ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ అనేది వచ్చింది కాబట్టి ప్రజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చిన, పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు యాజ్ సూన్ యాజ్ వచ్చిన నంతలోనే వస్తుంది. ఇది చూసుకుందానండి ఎగ్జాంపుల్స్. నేను వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ అరైవ్డ్, నేను వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ ఐ హ్యావ్ అరైవ్డ్. ఆమె గ్రాట్యుటీ అవినంతలో యాజ్ సూన్ యాజ్ షీ హ్యాస్ గ్రాట్యుటెడ్, యాజ్ సూన్ యాజ్ షీ హ్యాస్ గ్రాట్యుటెడ్. హ్యాస్ ఎందుకు వచ్చింది ఇక్కడ? హ్యావ్ అనేది ప్లోరల్ సబ్జెక్ట్స్కి వస్తుంది. హ్యాస్ అనేది హీకి, షీకి, ఇట్కి, ఒక వ్యక్తికి, ఒక పేరుకి వస్తుంది హ్యాస్ అనేది. కనుక యాజ్ ఆమె గ్రాడ్యుయేట్ అయినంతలో అంటే అవినంతలో అంటే యాజ్ సూన్ యాజ్ షీ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్. నిధులు ఆమోదించబడినంతలో యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ హ్యావ్ అప్రూవ్డ్, ద ఫండ్స్ హ్యావ్ అప్రూవ్డ్. మేనేజర్ ఇక్కడికి వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ హ్యాస్ కమ్ హియర్, మేనేజర్ ఇక్కడికి వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ హ్యాస్ కమ్ హియర్, ద మేనేజర్ హ్యాస్ కమ్ హియర్. తర్వాత అతను తన పని పూర్తి చేసినంతలో యాజ్ సూన్ యాజ్ హీ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్, యాజ్ సూన్ యాజ్ హీ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్, అతను పని పూర్తి చేసినంతలో. నువ్వు అక్కడికి వెళ్ళినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ కమ్ దేర్, యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ కమ్ దేర్, నువ్వు అక్కడికి వచ్చినంతలో, ఒక వెళ్ళినంతలో అని చెప్పే కదా, గాన్ దేర్. ఓకే, చూడండి ఇక్కడ నువ్వు అక్కడికి వెళ్ళినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ గాన్ దేర్, నువ్వు అక్కడికి వెళ్ళినంతలో, ఆర్ యూ హ్యావ్ గాట్ దేర్, అక్కడికి వెళ్ళినంతలో. మీరు సిద్ధపడినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ గాట్ అండ్ రెడీ ఆర్ గెట్ అండ్ రెడీ, గాట్ అండ్ రెడీ ఆర్ గెట్ అండ్ రెడీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఈ రెండు కూడా ఉపయోగించవచ్చు, రెండు ఫార్మ్స్ కూడా, గెట్ అండ్ ఆర్ గాట్ అండ్. యాజ్ సూన్ యాజ్ యూ హ్యావ్ గాట్ అండ్ రెడీ అంటే గెట్ అండ్ రెడీ ఆర్ గాట్ అండ్ రెడీ అంటే మీరు సిద్ధపడినంతలో. ఏమండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్లోకి వద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనేది. ఓకే, ఆమె గ్రాట్యుయేట్ అవినంతలో అంటే అక్కడ హ్యావ్ కానీ హ్యాస్ పెట్టాము, ఇక్కడ హ్యాడ్ పెడతామంతే. ఏమండి, ఆమె గ్రాట్యుయేట్ అవినంతలో యాజ్ సూన్ యాజ్ షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్, ఆమె గ్రాడ్యుయేట్ అవినంతలో యాజ్ సూన్ యాజ్ షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్. అక్కడ ప్రజెంట్లో షీ హ్యాస్ గ్రాడ్యుయేటెడ్ చూసాం. ఇక్కడ చూస్తే నిధులు ఆమోదించబడినంతలో యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ హ్యాడ్ అప్రూవ్డ్, నిధులు ఆమోదించబడినంతలో యాజ్ సూన్ యాజ్ ద ఫండ్స్ హ్యాడ్ అప్రూవ్డ్. మేనేజర్ ఇక్కడికి వచ్చినంతలో యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ హ్యాడ్ కమ్ హియర్. తర్వాత యాజ్ సూన్ యాజ్ ద మేనేజర్ హ్యాడ్ కమ్ హియర్. తర్వాత అతడు తన పని పూర్తి చేసినంతలో యాజ్ సూన్ యాజ్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్, అతడు తన పని పూర్తి చేసినంతలో యాజ్ సూన్ యాజ్ హీ హ్యాడ్ ఫినిష్డ్ హిస్ వర్క్. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యాడ్ గాన్ దేర్, యూ హ్యాడ్ యాజ్ సూన్ యాజ్ యూ హ్యాడ్ గాన్ దేర్, నీవు అక్కడికి వెళ్ళినంతలో. మీరు సిద్ధపడినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యాడ్ గాట్ అండ్ రెడీ ఆర్ గెట్ అండ్ రెడీ. ఇప్పుడు ఇక్కడ గెట్ అండ్ పెడదాం, ఓకేనా? గెట్ అండ్ అనేది పెడదాం ఇక్కడ, GETTN. ఓకే, ఈ సాటిస్ఫాక్షన్ కోసం అంతే, అది తప్పు కాదు, రైట్ అది. కానీ ఇక్కడ సిస్టమ్ ఏం చూపిస్తుంది అంటే గెట్ అండ్ అనేది రాంగ్ అని చూపిస్తుంది, కనుక నేను చెప్పింది కరెక్ట్ అయితే. ఓకే, గాట్ అండ్. ఓకే, మీరు సిద్ధపడినంతలో యాజ్ సూన్ యాజ్ యూ హ్యాడ్ గాట్ అండ్ రెడీ. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏంటంట, వీలైనంత త్వరగా అనేది చూడాలి. వీలైనంత త్వరగా చూస్తే వీలైనంత త్వరగా అనేది ఎప్పుడు రావాలట అంటే వీలైనంత త్వరగా అంటే పాసిబుల్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే, పాసిబుల్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే వీలైనంత త్వరగా, పాసిబుల్ ముందు యాజ్ సూన్ యాజ్ వస్తే వీలైనంత త్వరగా అని అర్థం వస్తుంది. ఇక్కడ చూసాం మనం. దాని 3 ఎగ్జాంపుల్స్ చూసుకుందారండి. ప్లీజ్ సెండ్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దయచేసి వీలైనంత త్వరగా నాకు నివేదిక పంపించండి, లేకపోతే పంపించండి. ప్లీజ్ సెండ్ మీ ద రిపోర్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దయచేసి వీలైనంత త్వరగా నాకు రిపోర్ట్ పంపించండి అంటే నివేదిక పంపించండి అని చెప్తున్నాడు. తర్వాత ప్లీజ్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దయచేసి వీలైనంత త్వరగా నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి. ప్రత్యుత్తరం ఇవ్వండి, వీలైనంత త్వరగా ప్రత్యుత్తరం ఇవ్వండి. నాకు అనేది మీ అంటలేదు. ప్లీజ్ రిప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే దయచేసి వీలైనంత త్వరగా ప్రత్యుత్తరం ఇవ్వండి. తర్వాత కమ్ టు మై ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
వీలైనంత త్వరగా నా ఆఫీస్కి రా, కమ్ టు మై ఆఫీస్, ఆర్డర్ పాస్ చేస్తానండి, ఇది కమాండ్. వీలైనంత త్వరగా కమ్ టు మై ఆఫీస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా నా ఆఫీస్కి రండి. చూడండి ప్రియమేటి వాళ్ళారా, ఈ సమయంలో మనం ఏం చూసుకున్నామంటే ఆ యొక్క యాజ్ సూన్ యాజ్ యొక్క యూసేజెస్ చూసుకున్నాం. ఏంటది? సింపుల్ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ వెర్బ్ ముందు, తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ వెర్బ్ ముందు, తర్వాత ప్రెజెంట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు, తర్వాత పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్ ముందు, తర్వాత పాసిబుల్ ముందు. అంటే వీటి ముందు వచ్చినప్పుడు ఆ రకాలుగా యూసేజెస్ మారుతాయి. నేర్చుకున్నారు కదా? దయచేసి ఒకసారి చూస్తే మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది, రెండోసారి చూస్తే మీకు అవగాహన కలుగుతుంది, మీకు సంపూర్ణమైన అవగాహన వచ్చేస్తుంది. మూడోసారి చూస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఈ విషయం నేను మాట్లాడేస్తాను పర్వాలేదు అని కాన్ఫిడెన్స్ వస్తుంది. నాలుగోసారి చూస్తే నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మీ గుండెల్లోనికి వచ్చేస్తుంది, మీరు మర్చిపోక్కర్లేదు, కంఠస్థపెట్టక్కర్లేదు, ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఓకేనా? కనుక తప్పనిసరిగా మీరు 4 times చూడవలసిందిగా మనం చేస్తున్నాను. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి, పాతవారైతే మీ కామెంటు మరియు లైక్ కొట్టండి దయచేసి. థ్యాంక్ యూ ఆల్. ఇంకొక క్లాస్తో మరలా కలుసుకుందాం.